తామరపుల చేయమ్మ 2 సంవత్సరాలు నొప్పులు కాబట్టి నెరి 2-3 నెలల బట్టి అయితే బాగా నొస్తున్నాయి. ఆమెకి ఇబ్బంది కానీ తట్టుకోలేకనే ఆమె టాబ్లెట్లు చాలానే వాడింది. అయినా కూడా ఆమెకు నొప్పులు తక్కువ కాలే. ఏ కాళ్ళ నొప్పులే. ఇక కట్టెపట్టుకొని నడుస్తాను ఆమె మెట్లు ఎక్కలేకపోవడు, దిగలేకపోవడు, ఆమె పని ఆమె చేసుకోలేకపోవడు. ఊరికే వచ్చే మంచంతో మంచాలలో చాలా రోజుల దాకా ఇక 2-3 నెలల బట్టేది ఆమె ఏం పని చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు 3-4 నెలల బట్టి ఆమెకు అసలు తగ్గింపు అవ్వలేదు. ఇక కాళ్ళ నొప్పులు వ్యవసాయంతో చేసుకుని ఇంట్లో పని కూడా చేతనైతే చేసుకుందామంటే కూడా మెట్లు ఎక్కుడు, దిగుడు, వంట చేసుకున్నాడు, స్నానం పోసుకుందామంటే కూడా ఆమెకు ఇబ్బంది ఉన్నది. ఇక ఆమె ఇంటికాడ కూడా ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ఏమంత నొప్పులు తక్కువ అయితే లేవని చెప్పి వేరే హాస్పిటల్కి పోతే వాళ్ళకు తెలిసిన డాక్టర్ ఆయనే ఇక అక్కడి పలానా డాక్టరు జనతా హాస్పిటల్లో బాగానే చూస్తారు చేయమ్మ, అక్కడికి పోయి మీరు చూపించుకోండి నొప్పులు తక్కువ అవుతాయి అని చెప్పి అన్నారు. అంటే మొన్న వచ్చి అన్ని టెస్టులు చేయించుకున్నారు, బెడ్ టెస్టు, గుండె పరీక్ష ఇట్లా అన్నీ చేయించుకొని ఇక మళ్ళీ ఈడికి అడ్మిట్ అవుతాం సార్ అంటే మీరు పలానాడు రానిలేమ్మా అని చెప్పాను అన్నాడు. ఇక కాళ్ళ నొప్పులు అయితే కన్ఫర్మ్ మేము నీకు నడవడానికి ఇబ్బంది లేకుండా మంచిగా నీకు ఎప్పటిలాగా చేసుకొని ఉండేటట్టు మేము చేసే బాధ్యత మాది చేయమ్మా, మీరు వచ్చి అడ్మిట్ కానీ అని చెప్పాను అన్నాడు సార్. అంటే నిన్న వచ్చినాం, వచ్చి ఇక చేయించుకుందామని ఇక అడ్మిట్ అయినాం. నిన్న ఇవాళ చేస్తామని ఆ సార్ చెప్పి ఆమె ఇచ్చిండు మాకు. పాత పేషెంట్స్ మంచిగా నడతామని చెప్పి ఈమెతోటి వాళ్ళు చెప్పిండు. చెప్తే అందుకే ధైర్యంగా చేసి ఇక చేయించుకుంటా అన్న ఉద్దేశం వెంబడే వచ్చింది. వాళ్ళు బాగానే నడిచింది కదా, ఉన్నారట చేయించుకున్న వాళ్ళు చూసిందట. ఈమె చూసి మాట్లాడిందట వాళ్ళతోటి కూడా. సారు దయతోటి కాళ్ళు నొప్పులు మంచిగా సరిగా మంచిగా ట్రీట్మెంట్ అయ్యి ఇక వాళ్ళ సారు కూడా మేము నమస్కారం చేస్తాం. ఈమె మా అత్తమ్మ ఇంతకు ముందుకు మోకాల నొప్పులతో 5-6 సంవత్సరాల నుంచి అవస్థ పడ్డది. ఆపరేషన్ మొన్న చేశారు. నిన్న కొంచెం వాకింగ్ చేయించారు సార్ వచ్చి. అంతకుముందు కంటే ఇంత కొంచెం బెటర్ అనిపించింది అని చెప్తాంది. నమ్మకంతో ఇక 2 కాళ్ళు చేయించుకుంది. ఒక కాలే అనేసి 2 కాళ్ళు చేయించుకున్నది. 3 రోజులు చేయించుకొని ఆపరేషన్. నొప్పులు అయితే బాగా ఏం లేవు, తగ్గిపోయి ఇప్పుడు మంచిగా నడతా నమ్మకం ఉంది. ఆపరేషన్ చేసినందుకు మంచుకున్నందుకు సార్కు ధన్యవాదాలు. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.